వ్రతశాల ఇది నా యేసు నివసించశాల. యేసుక్రీస్తు నామములు శుభములు వందనములు తెలియజేస్తూ ఈ శుభదినాన దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైనటువంటి వాక్కును చదువుకుందాం ప్రియులారా. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. ఏడవక ఊరుకునుము, కన్నీళ్లు విడుచుట మానుము, నీ క్రియ సఫలమై జనులు శత్రువుని దేశంలో నుండి తిరిగి వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. దేవుడి శ్రేష్టమైన మాటలు దీవించి ఆశీర్వదించునుగాక. ఆయన మీద ఆధారపడినటువంటి ఆయన ప్రియబిడ్డలమైన మనకు ఈ చక్కని మాట దేవుడు సెలవిస్తున్నాడు. ఏడవక ఊరకొనుము అంటూ ఉన్నాడు. రోగం బట్టి ఏడుస్తూ ఉంటాం, రోగాన్ని భరించలేక ఏడుస్తాం, నిందలను భరించలేక ఏడుస్తూ ఉంటాం. అలాగే భర్తను బట్టి, భార్యను బట్టి, వారు పెట్టేటువంటి శ్రమను బట్టి ఏడుస్తూ ఉంటాం. కుమారుడు కుమార్తెలు మన మాట వినకపోతే మనం ఏడుస్తూ ఉంటాం. అలాగే అప్పులు, కేసులు, గొడవలు, శత్రువుల బాధలు మన మీదకి వచ్చినప్పుడు ఏడుస్తూ ఉంటాం. అలాగే పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క సన్నిధికి మనం రాలేని పరిస్థితులు ఉంటే, ప్రార్థించలేకపోతే, ఉపవాసం ఉండలేని పరిస్థితులు వస్తే, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించలేకపోతే, దేవుని యొక్క ప్రసన్నతను అనుభవించలేకపోతే, దేవునితో నేను సరైన రీతిలో ప్రార్థించలేకపోతూ ఉన్నాను, ఆయనకు నాకున్నటువంటి బంధం తెగిపోయినట్టుగా ఉంది, దేవునితో నేను సమాధానంగా ఉన్నానా లేదా అని మనం ఏడుస్తూ ఉంటాం. అయితే దేవుడు అంటూ ఉన్నాడు ఈ శుభదినాన, ఏడవక ఊరకొనుము, కన్నీళ్లు విడుచుట మానుము అని దేవుడు అంటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని బిడ్డలమైన మనతో దేవుడి చక్కని మాట సెలవిస్తూ ఉన్నాడు. ఏడవక ఊరకొనుము, నువ్వు కన్నీళ్ళు అసలు కార్చొద్దు అంటున్నాడు, దుఃఖపడొద్దు అంటున్నాడు, ఏడవద్దు అంటున్నాడు. నీ కన్నీళ్లు విడుచుట మానుకొనుమని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. ఎందుకంటే దేని కొరకు నువ్వు ఏడుస్తూ ఉన్నావో, దేనికోసం నువ్వు కన్నీళ్ళు కారుస్తూ ఉన్నావో, దేనికోసం ఆత్మలో నువ్వు దుఃఖపడుతూ ఉన్నావో, దేని గురించి నీ ఆత్మ తపన పడుతూ ఉన్నదో, ఏమి చేయాలని దేవుని కోసం నువ్వు ప్రయాసపడుతూ ఉన్నావో, వాటన్నిటి విషయంలో దేవుడు నీ కన్నీళ్లు తుడుస్తూ ఉన్నాడు. నీ హృదయ కోరిక దేవుడు తీర్చబోతూ ఉన్నాడు. ఈ రోజుతో నీ కన్నీళ్ళు దేవుడు ఆపివేసి ఉన్నాడు. అందుకని నీ క్రియలన్నీ కూడా, ఎందుకు ఆపేశాడు నీ కన్నీళ్ళు అని అంటే, నీ క్రియలన్నీ కూడా ఏమయ్యాయంట, సఫలమై, ఎవరి విషయం నువ్వు దుఃఖపడుతున్నావో, దేనికోసం దుఃఖపడుతున్నావో దాని విషయంలో నీ క్రియలన్నీ సఫలమైపోయి, శత్రువులు నీ జనులను, నీ వారిని బంధించి ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులన్నిట్లో నుండి జనులు శత్రువు దేశంలో నుండి తిరిగి వస్తారని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. నీ శత్రువుల చేతిలో బంధింపబడిన వెండైన, బంగారైన, ధనమైన, ధాన్యమైన, గొర్రెమేక మందలైనా, లేక పిల్లలైనా, దాసులు, దాసురాన్లు ఎవరైనా సరే శత్రువు దేశం నుండి తిరిగి వస్తారని దేవుడు ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. శత్రువులు నీ వారే నీకు శత్రువులు అయి ఉండొచ్చు, నీ భర్తే నీకు శత్రువు, నీ భార్య నీకు శత్రువు అయి ఉండొచ్చు, నీ తల్లిదండ్రులు నీకు శత్రువులు అయి ఉండొచ్చు, నీ ఫ్రెండ్సే నీకు శత్రువులు అయి ఉండొచ్చు. దేవుడు అంటూ ఉన్నాడు, శత్రువుల దేశంలో నుండి తిరిగి వచ్చేటువంటి సమాధానాన్ని దేవుడు నీకు ఇవ్వబోతూ ఉన్నాడు. అలాగే అపవాది కూడా నీకు శత్రువుగా ఉంటుంది. ఎక్కడున్న అపవాది మనకు శత్రువుగా ఉంటాడు. అయితే ఆ శత్రువు చేతిలో నుండి కూడా దేవుడు నిన్ను, నీ వారిని విడిపించి తిరిగి నడిపిస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుడు తిరిగి నడిపిస్తూ, నీ కన్నీళ్ళు తుడుస్తూ, నువ్వు ఊరకుండవని ఆజ్ఞాపిస్తూ, ఇంకేమంటున్నాడు, ఇదే యెహోవా వాక్ అని ఆజ్ఞాపిస్తూ ఉన్నాడు. అలనాడు లాజరు చనిపోయినప్పుడు మరియా మార్తలు ఏడుస్తూ ఉంటే వారితో పాటు యేసయ్య కన్నీళ్లు కార్చినట్లు వ్రాయబడి ఉన్నది ప్రియులారా. అలనాడు హిజ్కియా కన్నీళ్లు విడుస్తూ దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లు
యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో క్లియర్గా వ్రాయబడింది. దేవుని సన్నిధిలో ఆయన వేడుకున్నందుకు దేవుడు నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, ఇంకా నీకు 15 సంవత్సరముల ఆయుష్ను నేను ఇస్తున్నానని దేవుడు మాట్లాడతాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనందరి కన్నీళ్లు దేవుడు చూస్తూ ఉన్నాడు. ఇక కన్నీళ్లు విడవద్దంటున్నాడు, మానుకొనమంటున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగును గాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి జీవితాల్లో కలుగుతున్నటువంటి కన్నీళ్లు, కష్టము, దుఃఖము, నిట్టూర్పులన్నీ కూడా దేవుడు ఆపివేసి దేనికోసం మనం ఏడుస్తున్నామో దానిని ఇచ్చి దేవుడు మన కన్నీళ్ళు తుడుస్తాడు. అంతే. ఇంకా ప్రార్థించలేనని, ప్రకటించలేనని, పాడలేనని, పరిశుద్ధాత్మను వరమును పొందలేదని దుఃఖపడుతూ ఏడుస్తూ ఉన్నామే, వాటిని కూడా దేవుడిచ్చి నేను సంతోషపరచాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే దేవుని సన్నిధిలో చేరినటువంటి దేవుని ప్రియబిడ్డలమైన మనం ఎవరికి చెప్పుకోలేని బాధలు, వేదనలు మనల్ని చుట్టుకొని ఉన్నాయి. వాటన్నిటిలో నుండి కూడా దేవుడు నీ కన్నీళ్ళు తొడవబోతూ ఉన్నాడు. దేవుడు కన్నీళ్ళు తుడిచిన తర్వాత శాంతి, సమాధానము, నెమ్మది, ఆదరణ, ఆనందము, ఆరోగ్యము కలుగునట్లుగా నిన్ను, నీ ఇంటి వారిని దేవుడు ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ధైర్యముగా తల ఎత్తుకుని కృపని ఇవ్వబోతూ ఉన్నాడు. ఈ ఉదయకాల దీవెనలు నీ మీద కుమరించబోతున్నాడు. ఈ ఉదయకాలం ఏ కీడు సంభవించబోతుందో, ఏం అనుభవించాలో అని భయపడుతూ ఉన్నావేమో, దేవుడే ఏడవద్దంటే కన్నీళ్ళు నేర్పించేవారెవరు? దేవుడే నీ కన్నీళ్ళు తుడుస్తూ ఉంటే నీకు కన్నీరు తెప్పించేవారెవరు? ప్రియులారా, దేవుని సన్నిధానంలో చేరిన మనం అందరం కూడా దేవుని యొక్క మహిమను, కృపను, ఆశీర్వాదాన్ని పొందుకొని, దేవుని యొక్క ఆదరణను పొందుకొని దేవుని కొరకు బలమైన సాక్షులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే నీ విద్య విషయంలో, ఉద్యోగ విషయంలో, వివాహ విషయంలో, సంతాన విషయంలో, ఆరోగ్య విషయంలో ఏడవద్దని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. లేక నేను దిక్కులేని దానను, అనాథను, నేను దిక్కులేని వాడను, నా వారంటూ ఎవ్వరూ లేరు అని ఒకవేళ నువ్వు ఫీల్ అవుతూ ఉన్నావేమో, దాని విషయంలో కూడా దేవుడు నిన్ను అనాథగా విడువనని దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరినటువంటి మనమందరం కూడా దేవుని చేత ఆదరింపబడాలని, మనం ఇక కన్నీళ్లు కార్చడం దేవునికి ఇష్టం లేదని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడదురని దేవుడు ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రములు కలుగునుగాక. దేవుని సన్నిధానంలో చేరిన మనందరి కన్నీళ్లు దేవుడు తుడిచివేసి సకల సంతోషం, సమాధానం అనుగ్రహించునుగాక. అలాంటి కృపా భాగ్యం ఈ ఉదయకాల సమయంలో సర్వాధికారి సమృద్ధిగా మనందరికీ అనుగ్రహించి ఆయన మేలుల చేత మనలందరినీ తృప్తిపరిచి ఆదరించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. భూమి ఆకాశములను కలుగు చేసిన మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మీ సన్నిధిలో ప్రార్థిస్తూ ఉన్నాను. మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన శ్రేష్టమైన వాక్కును బట్టి కీర్తిస్తున్నాను. ఏడవక ఊరుకొనమని ఆజ్ఞాపించారు. కన్నీళ్లు విడుచుట మానుమని ఆజ్ఞాపించారు. మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలు ఎంతమంది కన్నీరు కారుస్తూ ఉన్నారు, ఏడుస్తూ ఉన్నారు, దుఃఖంతో ఉన్నారు, అవమానాలతో ఉన్నారు, రోగంతో ఉన్నారు, దరిద్రతో ఉన్నారు, అప్పులతో ఉన్నారు, కేసులతో ఉన్నారు. తండ్రి, మరి ఎగ్జామ్స్ కోసం, టెట్ కోసం, డిఎస్సి కోసం ఏడుస్తూ ఉన్నారు. జాబ్స్ లేవని కృంగిపోయి ఉన్నారు. మ్యారేజ్ కాలేదని కృంగిపోయారు. అట్టి బిడ్డలందరినీ కూడా మీరు ఏడవద్దని ఆజ్ఞాపించారు. మీ బిడ్డలందరినీ తండ్రి మీరు శరీర సంబంధమైన, ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములతో మీరు నింపినందుకై స్తుతిస్తున్నాను. సంపూర్ణ ఆరోగ్యాలు ఇచ్చినందుకై స్తుతిస్తున్నాను. రాకపోకల్లో తోడించినందుకై స్తుతిస్తున్నాను. తండ్రి, మీ కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటూ మీ సన్నిధిలో చేరిన మీ బిడ్డలందరినీ మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ ఈ ఉదయకాల దీవెనల ఆశీర్వాదం ప్రతి బిడ్డకు దయచేయమని, ఈ దినం బర్త్డేలు, మ్యారేజ్ డేలు జరుపుకున్న బిడ్డలకును దీవెన, ఆశీర్వాదం, శుభం దయచేయమని ప్రార్థిస్తూ శ్రేష్టమైన శక్తి గల మీ నామానికి స్తుతులు చెల్లిస్తూ మీ బిడ్డల్ని మీ కృపగల హస్తములకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు అతి పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.